అంటే ఇది ఇప్పుడే దిట్టది అడవి, అసలు ఒక్క లైట్ లేదు, ఒక లైట్ పోల్ లేదు. ఇట్లాగో వచ్చేసాము. ఇక్కడ నుంచి 50 అంటున్నాడు ఇతను, అంటే 50 అన్నట్టు అర్థమైంది నాకు, బట్ ఎగ్జాక్ట్లీ తెలియదు ఎంత ఉంటుందో. ఇక్కడ నుంచి ఐమ్ అస్యూమింగ్ ఇట్ విల్ టేక్ another 30 minutes. A little longer than a few minutes later. సో ఐ థింక్ ఇంకో 1 hour జర్నీ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. ఫుల్ కర్వ్స్ ఉన్నాయి రోడ్ ఇప్పటిదాకా. ఇది చాలా పొడవైన చెట్లు, ఇది కనపడట్లేదు ఇందులో క్లియర్గా, బట్ చాలా చాలా పొడుగుంది. ఎవ్వరు లేరు రోడ్డు మీద, మేము ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఐ థింక్ ఏదో వెహికల్ వస్తున్నట్టుంది. సో ఐ థింక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోతే బెటర్. బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. దేనికోసం అయితే మనం ఊటీ వచ్చామో ఫైనలీ ఇలాంటి వ్యూ అయితే వచ్చేసింది. అక్కడ మాట్లాడుతున్న పొగ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ విజిబుల్ ఆన్ కెమెరా. అనూపిట్రా అనూప్, నీ వెహికల్స్ వస్తున్నాయి ఇంకా. అరే రే బస్సు ఉంది, జాగ్రత్త అటెళ్ళు. అంటే ఆల్మోస్ట్ మాట్లాడేది ఇటు తిరుగు. అది అంత చల్లగా ఉందన్నమాట. ఓకే, ఐ థింక్ ఇంకా 1 more hour ఉంది. మేము అనుకున్న ప్రకారం ఈ పాటికి ఊటీలో ఉండాలి, బట్ అక్కడెక్కడో దారి మూస్తారు. తర్వాత గుడలూరు నుంచి వచ్చాము ఇప్పుడు. రైట్ నో వేరే నడువట్టం. చాలా చల్లగా ఉంది. గ్లౌజ్ వేసుకుని ఇలా మేనేజ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఫుల్ ఫాగ్ ఫామ్ దీని మీద. ఎంత ట్రై చేసినా 40 స్పీడ్ దాటట్లే. 4th గేర్లో కూడా బండి లాగట్లే అసలు పైకి. 1-2 అంతే, ఫస్ట్ ఆర్ సెకండ్లోనే మేనేజ్ చేస్తున్నాం. సో మ్యాక్స్ ఒక 20 స్పీడ్ 30 స్పీడ్లో కొడుతున్నాం. ఇంకా ఐ థింక్ 30 kilometers ఉంది కాబట్టి రెజ్యూమింగ్ ఇట్ విల్ టేక్ సమ్వేర్ అరౌండ్ 1 hour ఫ్రమ్ హియర్. అది అంత చీకటి ఉంది. ఇందాక మీరు వెహికల్స్ ఉండడం వల్ల కనిపించుంటుంది. బయట పడితే ఊటీలో రూమ్స్ ఉంటే, లేకపోతే ఇట్నే రోడ్డు మీద పడుకోవాలి. ఓకే, బాయ్ బాయ్. A little longer than a few minutes later. ఊటీ అంతా ఎత్తుకాక లాస్ట్కి ఈ రెస్టారెంట్కి వచ్చాము. చూస్తుంటే పక్కా నాన్ వెజ్ ఉన్నట్టుంది. వెజ్ రెస్టారెంట్ ఒక్కడ కూడా లేదు. దొరికిందే తిండని చెప్పి వచ్చేసా ఇక్కడికి. ఇది కేఈస్ రెస్టారెంట్ అంట. చూద్దాం మనకి బేసిక్గా ఏమైనా దొరుకుతుంది, తినేస్తాను నేను. బండి ఇక్కడ పార్క్ చేసాడు వీడు. ఎస్థెటిక్స్ అయితే బాగున్నాయి రెస్టారెంట్వి. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు క్లౌడ్స్ కవర్ చేస్తుంది సన్ని, లేకపోతే ఇంకా నాకు వ్యూ చాలా బాగుండేది. సో ఇది మేము తీసుకున్నది, దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ హోమ్ స్టే. 2500 చెప్పాడు 2 daysకి. నిన్న నైట్ నుంచి సండే ఆఫ్టర్నూన్ మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. రీజనబుల్ ప్రైస్ అని అనిపిస్తుంది, కానీ ఇంకా చూసాను నేను 500 కూడా ఉన్నాయి కాటేజెస్ ఇక్కడ. అంటే బ్యాచిలర్స్ అయితే పెద్ద అవసరం ఉండదు కాబట్టి ఆ కాటేజెస్ వాటికి దిగిపోవడం బెటర్, డబ్బులు సేవ్ చేసుకోవాలంటే. బట్ ఈ రూమ్ అంటే ఇదైతే ఫ్యామిలీకి అయితే బాగుంది. కిచెన్ ఒకటి ఇచ్చాడు సపరేట్, వార్డ్రోబ్ ఉంది. అనుప్ బడి పడుకుని బెడ్ చలికి లేవలేకపోతున్నాడు. హాయ్ చెప్పను. ఫోన్లన్నీ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకొక 30 minutesలో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. విల్ క్యాచ్ యు లేటర్. సో ఫైనలీ బోటింగ్ అయితే వచ్చేసాం. వ్యూ ఇలా ఉంది. పక్కన అనూప్ గడ్ కూడా ఇన్స్టాగ్రామ్ కోసం వీడియో తీసేస్తున్నాడు. అదేంటో పొద్దున్నంత ఫాగ్ ఇప్పుడు లేదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూ అయితే కాదు, బట్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్. సో మేము వచ్చి ఇంకా 17 minutes అయిపోయింది. ఇంకా 13 minutes ఉండగా ఈ చెట్ల దగ్గరికి వచ్చి వెళ్దామని అనుకున్నాం.
పక్షులు అవి ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఇట్స్ విజిబుల్. 4Kలో షూట్ చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు జూమ్ ఫీచర్ డిసేబుల్ అయి ఉంటుంది. అంటే చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఎండ ఉండడం వల్ల ఇంకా అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి చాలా కష్టమైంది. ఇక్కడ నెట్వర్క్ అస్సలు లేదు. మా దగ్గర క్యాష్ అక్కడ బోటింగ్లో ఉన్న క్యాష్ మొత్తం అక్కడే వాడేసాం. వ్యూ అయితే బాగానే ఉంది. సన్సెట్ వ్యూ చూడడానికి వచ్చాము. ఇందాక యాక్చువల్ సన్సెట్ అయితే జరుగుతుంది. చాలా బాగుండింది వ్యూ. అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఐ థింక్ ఐ హ్యావ్ ఫొటోస్ ఇఫ్ పాసిబుల్ అండ్ అటాచ్ దెమ్. అంటే ఇక్కడ నేను కలర్స్ చూపిద్దామని ఇప్పుడు ప్రస్తుతం వీడియో తీసిన. పర్పుల్ కలర్ అనేది చాలా 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 బాగుంది. సో పైన ఇంకా అది బ్యాక్ సైడ్ మొత్తం అడవంట. ఇక్కడ కర్ణాటక నుంచి ఒక అతను 2 generations నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. ఆయనతో మాట్లాడాము. ఇక్కడ అడవి జింకలు ఎన్ని ఉంటాయంట. పావులు ఒక్క పావు కూడా ఉండదంట ఊటీలో. మార్చా టైం ల్యాబ్స్ చూస్తున్నాం. 10 minutes అవుతుంది. లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాము, సర్దేస్తాము. యా 2500 ఫోటోలు దిగాము. బాగానే ఉండింది. అందరూ బయలుదేరుతున్నారు ఇప్పుడు మేము ఆన్ ద వేలో షూటింగ్ స్పాట్ ఇంకా పైకారా వాటర్ ఫాల్స్ కవర్ చేసుకోవాలి. నేను నిన్న ఈవినింగ్ నుంచి చాలా ఫుటేజ్ మిస్ అయినట్టుంది. ఈ ఫొటోస్లో పెట్టి చూపించడానికి ట్రై చేస్తాము ఉంటే, లేకపోతే తర్వాత స్పాట్స్లో కవర్ చేస్తాం. ది 8th మైల్ ట్రీ పార్క్. ఆల్మోస్ట్ ఒక 5 kilometers వచ్చేసాం టువర్డ్స్ మైసూర్. ఇక్కడ ఈ పాయింట్ ఉంది. తర్వాత షూటింగ్ పాయింట్ ఇంకా పైకారా వాటర్ ఫాల్స్ ఉంది. మా ప్లాన్ అయితే 3 PM కల్లా మైసూర్ వెళ్ళిపోవాలని చెప్పి.